హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ బండారి. వెల్కమ్ టు బండారి టాక్స్. ఈరోజు మనము ఏటీఎం క్యాష్ డిపాజిట్ మిషన్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. అలాగే ఏదైతే మనము టాపిక్ తెలుసుకుంటున్నామో అది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అయినది ఫ్రెండ్స్. చాలా వరకు కస్టమర్స్కి ఇది తెలియకపోవచ్చు, చాలామంది కస్టమర్స్కి తెలిసి కూడా ఉండవచ్చు. బట్ ఈ టాపిక్ వచ్చేసి యూట్యూబ్లో కానీ మీరు గూగుల్లో కానీ చూస్తే కనుక నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి ఫ్రెండ్స్. బట్ మన లోకల్ తెలుగు లాంగ్వేజ్లో మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. దాన్ని కూడా మీ అందరికీ అందించాలన్న ఉద్దేశంతో నేను ఈ టాపిక్ ఎంచుకున్నాను ఫ్రెండ్స్. దయచేసి ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. దీంతో పాటుగా మీరు ఎవరైతే బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తారో దానికి మీకు నా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇది వచ్చేసి మన ఏటీఎం క్యాష్ డిపాజిట్. అలాగే మన ఇండియాలో వచ్చేసి ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసింది ఫ్రెండ్స్. దీంట్లో భాగంగా ఎవరైతే క్యాష్ డిపాజిట్ మిషన్ ఉందో మొదట్లో ఈ మిషన్ వచ్చేసి బ్యాంక్ ఆవరణలో మాత్రమే ఇన్స్టాల్ చేసి ఉంచేవారు ఫ్రెండ్స్. రాను రాను దీన్ని ఏటీఎంస్లోకి షిఫ్ట్ చేయడం జరిగింది. అలాగే ఏటీఎంలోకి షిఫ్ట్ చేయడం, ఏటీఎం రూమ్స్లోకి షిఫ్ట్ చేయడమే కాకుండా దీని ద్వారా డిపాజిట్ కానీ లేకపోతే విత్డ్రాల్ కానీ చేసుకునే వీళ్ళు కల్పించారు ఫ్రెండ్స్. దీన్ని ఎవరైతే కస్టమరు డైరెక్ట్గా బ్యాంక్లోకి వెళ్ళి డిపాజిట్ చేయాల్సిన అవసరం ఉండదు ఫ్రెండ్స్. అలాగే గంటల తరబడి లైన్లో నిలబడడం కానీ లేదు అంటే కనుక దానికి సంబంధించిన ఓచర్ ప్రిపేర్ చేసి డినామినేషన్ వైజ్గా ప్రిపేర్ చేసి అందించడం కానీ ఇలాంటి టైం వెసులుబాటు మనకు మిగులుతుంది ఫ్రెండ్స్. అలాగే ఎవరైతే ఈ క్యాష్ డిపాజిట్ చేయాలనుకుంటారో 24/7 అంటే 24 అవర్స్ ఎప్పుడైనా వారు డిపాజిట్ చేసుకునే వీలు కల్పించబడుతుంది ఫ్రెండ్స్. దీన్ని మనము ఉపయోగాలుగా తీసుకుంటే కనుక ఎవరైతే కస్టమర్ వారికి సంబంధించిన బ్యాంకులో వారికి సంబంధించిన అకౌంట్లో డిపాజిట్ చేసుకోవడానికి డెబిట్ కార్డ్ ద్వారా కానీ లేదంటే కనుక వారికి సంబంధించిన అకౌంట్ నెంబర్ మెన్షన్ చేసి కానీ వారు డిపాజిట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ప్రతి ఒక్కరు ఈ ఏటీఎం ద్వారా డిపాజిట్ చేయడానికి దాదాపుగా స్పెసిఫిక్ అంటే వారి అకౌంట్కి సంబంధించిన స్పెసిఫిక్ లిమిట్స్ అని ఉంటుంది ఫ్రెండ్స్. దాంట్లో భాగంగా ఎవరైతే పాన్ కార్డ్ లేదో వారైతే కనుక బిలో 50,000 కానీ పాన్ కార్డ్ ఉన్నవారు వారికి స్పెసిఫిక్ లిమిట్ ఏదైతే 1 lakh కానీ 2 lakhs కానీ ఆ బ్యాంకుకి సంబంధించిన స్పెసిఫిక్ లిమిట్ ద్వారా వారు డిపాజిట్ చేసుకునే వీలుగా కల్పించబడుతుంది ఫ్రెండ్స్. ఎవరైతే వారికి సంబంధించిన నోట్స్ వారు డిపాజిట్ చేయడానికి వెళ్తారో దాంట్లో ఏదైనా మొడ్యులేటెడ్ నోట్స్ కానీ ఫేక్ నోట్స్ కానీ మ్యూటేటెడ్ నోట్స్ అయితే కనుక వాటిని బ్యాక్ ఇచ్చేస్తుంది. అదే ఫేక్ నోట్స్ అయితే కనుక వాటిని తీసేసుకొని దాన్ని రిమూవ్ చేసేసి రిమైనింగ్ అమౌంట్ని మాత్రమే కస్టమర్కి క్రెడిట్గా ఇస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఏదైతే వీరు డిపాజిట్ అన్ని నోట్లు బాగా ఉండి డిపాజిట్ చేస్తారో ఇమీడియట్లీ వారి అకౌంట్లో డిపాజిట్ అవ్వడమే కాకుండా వారికి విత్ రిసిప్ట్ ప్రొవైడ్ చేయబడుతుంది ఫ్రెండ్స్. ఎట్ ద సేమ్ టైం రిసిప్ట్ కూడా మనకు ఏటీఎం ద్వారా ప్రొవైడ్ చేయబడుతుంది. ఇలా మనకు బ్యాంక్కి సంబంధించి క్యాష్ డిపాజిట్ మిషన్కి సంబంధించి అడ్వాంటేజెస్ కానీ డిసడ్వాంటేజెస్ కానీ తెలుసుకోవచ్చు. అలాగే కొన్ని సమయాలలో ఏమవుతుందంటే కనుక పవర్ సప్లై కానీ అయిపోవడం కానీ లేదంటే కనుక ఏటీఎం మిషన్ షట్ డౌన్ అయిపోవడం కానీ జరిగినప్పుడు కానీ ఈ ఏదైతే క్యాష్ ఉంటుందో అకౌంట్లో డిపాజిట్ కాకపోవడం కూడా జరుగుతుంటుంది ఫ్రెండ్స్. ఆ సమయంలో మనకు ఎంతో అవసరం ఉండి మనము క్యాష్ డిపాజిట్ చేయడానికి వెళ్తుంటాము. బట్ సమ్ టైమ్స్ అంటే 100లో ఒకరికో ఇద్దరికో ఇలా జరుగుతుంది ఫ్రెండ్స్. దానిని మాత్రం చాలా సీరియస్గా తీసుకోకుండా మీకు సంబంధించిన బ్యాంక్లోకి వెళ్ళి మీరు ఏదైతే డిపాజిట్ చేశారో ఏ మిషన్లో డిపాజిట్ చేశారో ఆ మిషన్కి సంబంధించిన డీటెయిల్స్ మీరు సంబంధించిన అమౌంట్ వారికి కనుక కంప్లైంట్ రూపకంలో ఇస్తే కనుక 1 or 2 daysలో వచ్చేసి మీకు డిపాజిట్ అవుతుంది ఫ్రెండ్స్. అలాగే కొంతమంది కస్టమర్స్ డిపాజిట్ చేసినప్పుడు డిపాజిట్ కాకపోవడం కూడా జరుగుతుంది. అలా జరగడానికి కారణం వారికి సంబంధించిన అకౌంట్ స్పెసిఫిక్ లిమిట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఆ లిమిట్ దాటితే కనుక అకౌంట్లోకి క్యాష్ డిపాజిట్ తీసుకోకపోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఏటీఎంలో ఏదైతే రీసైక్లర్ మన క్యాష్ డిపాజిట్ మిషన్ ఉంటుందో దాంట్లో స్పెసిఫిక్ కొన్ని లక్షల లిమిట్ అని ఉంటుంది ఫ్రెండ్స్. 25 lakhs, 30 lakhs, 40 lakhs లిమిట్ అని ఆ ఏటీఎం మిషన్కి ఉంటుంది. ఆ అమౌంట్ కనుక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నిండిపోయి ఉంటే కనుక అంతకు మించి మనము క్యాష్ డిపాజిట్ చేయడానికి వీలుగా కాదు. ఎందుకనంటే కనుక ఆ అమౌంట్ని ఆ ప్లగ్ బిన్లోకి తీసుకోకపోవడం వలన దాంట్లో డిపాజిట్ చేయలేకపోతుంటాము. దాంట్లో భాగంగా మనం ఏమనుకుంటామంటే మన అకౌంట్లో ఏదైనా ప్రాబ్లం కానీ లేకపోతే ఇంకా వేరే ఏదైనా ఇబ్బందులు కానీ ఉండొచ్చని మనం అనుకుంటాం. బట్ అలా కాదు ఫ్రెండ్స్. మీరు దయచేసి అర్థం చేసుకోండి. దాంట్లో ఏదైతే సంబంధిత క్యాష్ ఫుల్ఫిల్ కావడం వలన తీసుకోపోకపోవచ్చు లేదా మీ అకౌంట్కు సంబంధించి లిమిట్ కూడా ఎక్కువైపోయి కూడా తీసుకోపోకపోవచ్చు. దీన్ని మీరు అందరూ గుర్తించాలి. అలాగే ఎప్పుడైతే ఈ క్యాష్ ఫుల్ అయిపోయి ఉంటుందో ఏటీఎం మిషన్లో బ్యాంకుకు సంబంధించిన సిబ్బంది దాన్ని
నిల్ చేసేసి దాంట్లో సరిపడా ఏటీఎం సంబంధించిన క్యాష్ మాత్రమే ఉంచి రిమైనింగ్ వాళ్ళు తీసేసి అకౌంట్లో మన బ్యాంకులో డిపాజిట్ చేసుకుంటుంటారు ఫ్రెండ్స్. దీంట్లో భాగంగా మనము ఏదైతే సమయంలో మనం అర్జెంటుగా వెళ్ళినప్పుడు డిపాజిట్ కాకపోతే కనుక మన అకౌంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంది అని అనుకుంటాము, అలా ఉండదు ఫ్రెండ్స్. దయచేసి మీరు అందరూ గమనించాలి, మీ స్పెసిఫిక్ అకౌంట్కి సంబంధించిన లిమిట్ అందరూ తెలుసుకొని ఉండాలి. అలాగే ఏటీఎం సంబంధించిన క్యాష్ డిపాజిట్ మనము విరివిగా చూస్తుంటాం ఫ్రెండ్స్. హాలిడేస్లో కానీ లేదు అని అంటే కనుక నైట్ పూట కానీ మనం డిపాజిట్ చేసినప్పుడు కాకపోయి ఉండడానికి కారణం మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఏటీఎం క్యాష్ లిమిట్ అనేది ఎక్సీడ్ అయిపోయి దాంట్లో ఫుల్ క్యాష్ ఉండడం వలన జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. దానిని అందరూ గుర్తించగలరు. దీంట్లో భాగంగా ఎవరైతే ఆ సంబంధిత బ్యాంకుకు సంబంధించిన అకౌంట్లో మాత్రమే డిపాజిట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఫ్రెండ్స్. మన అకౌంట్ వచ్చేసి ఎస్బీఐ లేదు, మన అకౌంట్ వచ్చేసి ఎస్డిఎఫ్సిలో ఉంది, మనం ఎస్బీఐ బ్యాంక్ ఏటీఎంలోకి వెళ్ళి డిపాజిట్ చేసుకోవచ్చు అంటే కనుక అలా చేసుకోవడానికి వీలుగా ఉండదు ఫ్రెండ్స్. మనం ఏటీఎం విత్డ్రాలు మాత్రమే ఎలాంటి ఏటీఎంలోనైనా మనం విత్డ్రా చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. బట్ క్యాష్ డిపాజిట్ మాత్రం ఆ స్పెసిఫిక్ బ్యాంకుకు సంబంధించిన అకౌంట్ సంబంధించిన బ్యాంక్ ఏటీఎం క్యాష్ డిపాజిట్ మిషన్లో మాత్రమే మనం డిపాజిట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. దయచేసి అందరూ గుర్తించండి. దీనికి సంబంధించిన ఇంకా ఇతర విషయాలైనా తెలుసుకోవాలంటే కనుక దయచేసి కామెంట్ చేయండి. లేకపోతే మీకు తెలియని విషయాలు ఏదైనా ఇంకా వేరే టాపిక్ ఏదైనా తెలుసుకోవాలన్నా కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఏ గుడ్ డే.